దంబోల్లా వేదికగా శ్రీలంక ఏతో జరిగిన ఉత్కంఠభరిత వన్డే మ్యాచ్లో ఇండియా ఏ జట్టు 8 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 114 బంతుల్లో 101 పరుగులు చేసి సెంచరీతో కదం తొక్కాడు. అతనికి తోడుగా కెప్టెన్ తిలక్ వర్మ 60 పరుగులతో అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. లక్ష్య ఛేదనలో శ్రీలంక ఏ జట్టు గట్టి పోటీనిచ్చింది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ సహాన్ అరాచ్చిగే 74 పరుగులతో రాణించాడు. మ్యాచ్ చివరి దశలో శ్రీలంక విజయానికి 12 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. చేతిలో 3 వికెట్లు ఉండటంతో శ్రీలంక విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకుని మ్యాచ్ను పూర్తిగా మలుపు తిప్పారు. కేవలం 4 బంతుల వ్యవధిలో చివరి 3 వికెట్లను పడగొట్టి శ్రీలంకను 269 పరుగులకే ఆలౌట్ చేశారు. ఓడిపోతుందనుకున్న దశలో భారత జట్టు అనూహ్యంగా పుంజుకుని ఈ అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.